బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దేశానికి వచ్చిన మరో 4 యువతులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఖైరతాబాద్, సాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో అరెస్టు చేసి వారి వివరాలను సేకరించారు. కస్టడీలో వారిచ్చిన సమాచారంతో సోదాలు జరిపారు. ఇప్పటికే 18 మంది బంగ్లాదేశ్ యువకులను గుర్తించగా మరో 4ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు సనత్ నగర్ పోలీసులు. బంగ్లాదేశ్ నుంచి వచ్చి పశ్చిమ బెంగాల్లో ఆధార్ కార్డు ఎలా పొందారని దర్యాప్తు చేస్తున్నారు. ఈ 3 కేసులపైన ప్రత్యేక దృష్టి పెట్టారు ఎన్ఐఏ, సిఐసిఎల్ అధికారులు. నిందితులను కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. మన దేశానికి అక్రమంగా అటు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మరో 4 యువతులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయడం మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఖైరతాబాద్, సాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వారిని అరెస్టు చేసినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. కస్టడీలో వారిచ్చిన సమాచారంతో ఇప్పటికే సోదాలు జరిపినట్లు కూడా తెలుపుతున్నారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, ఇప్పటికే చూసుకుంటే 4ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. వాళ్ళ దగ్గర నుండి ఎటువంటి సమాచారాన్ని రాబడుతున్నారు పోలీసులు? డీటెయిల్స్ ఏంటి సురేష్? ఫిబ్రవరిలో అరెస్ట్ అయినటువంటి ముఠా సభ్యుల్లో ఇచ్చిన సమాచారంతో పోలీసులు సోదాలు చేయడంతో మరో 4 బంగ్లాదేశ్ చెందిన మహిళలను గుర్తించడం జరిగింది. వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అయితే చెదర్గట్టు, అదేవిధంగా ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుల నివాసంపై దాడులు చేసి వారిని 18 మందిని అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకొని విచారించగా ఇక్కడ మరో 4 బంగ్లాదేశ్ చెందిన మహిళలు ఉన్నారని చెప్పేసి పోలీసులు గుర్తించడం జరిగింది. వారిని కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలించారు. వారిని కూడా కస్టడీకి తీసుకొని అసలు హైదరాబాద్ లో ఎంతమంది అక్రమంగా బంగ్లాదేశ్ కు సంబంధించిన మహిళలు కానీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరున్నారనే దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఎన్ఐఏకి సంబంధించి కూడా ఇప్పటికే సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్ఐఏ కూడా విచారణ జరుపుతుంది. అసలు వీళ్ళు రావడం వెనకాల ఏమైనా కుట్ర కోణం ఉందా అనే దానిపై కూడా ఎన్ఐఏలోని సిఐ సెల్ కూడా విచారణ జరుపుతుంది. వారు కూడా కస్టడీకి తీసుకొని విచారించడం జరిగింది 18 మందికి సంబంధించిన ముఖ్యమైన నిందితులని. ప్రస్తుతం అయితే ఇంకా ఈ 4ని రిమాండ్కి తరలించారు. వారిని కస్టడీకి తీసుకొని అసలు హైదరాబాద్ లో ఈ ముఠాకి సంబంధించిన ఎంతమంది సభ్యులు ఉన్నారనే దానిపై కూడా పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.